హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోని ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడే వీడియోస్ చేస్తానండి. చూడండి, ఇక్కడ ఓపెన్స్ అటువైపున వేసుకొని జెయింటింగ్ నా వైపున వేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఉపయోగపడుతుంది. చూడండి, మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ అటువైపున వేసుకోవాలి, జెయింట్ అనేది మన వైపున వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ కొత్తగా నేర్చుకునే వారికి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఇలా నీట్గా వేసేసుకొని బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకోవాలి. ఇలా నీట్గా మర్చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసేసుకుందాం ఫస్ట్. ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం అండి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టిన దానికి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్. ఇలా లైన్ వేసేసుకుంటే మనకి ఒక షేప్ అనేది వస్తుంది బ్లౌజ్కి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి చూడండి, బ్యాక్ టక్స్ నుంచి కింద వరకు నేను టేప్ పెట్టి చూసుకుంటున్నాను దీనికి వచ్చేసి. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ అలా పెంచమన్నారు హైట్. నేను చూసుకుంటే నాకు 14 ఇంచెస్కి తక్కువగా ఉంది. ఇంకా ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుదామని చెప్పేసి ఇంకా బ్లౌజ్తోనే పొడవు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, ఒక 1/2 ఇంచ్ హైట్ అయితే పెంచేసుకుంటున్నాను ఇక్కడ బ్లౌజ్ హైట్. ఇలా పెంచేసుకొని బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసేసుకున్నాను. చూడండి, మనకు మెయిన్ కొలతకి ఒక డాట్, కుట్ల కోసం ఒక డాట్ అనమాట పెట్టేసుకొని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోవాలి. మనకి పొడవు వచ్చేసింది, వెడల్పు వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ నెక్ చూపిస్తున్నాను చూడండి. సేమ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని నెక్ కూడా కొద్దిగా దించమన్నారు. అందుకని చెప్పేసి నేను ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎంత ఉందో అంతే పెట్టేశాను. కుట్టేసరికి ఇంకొంచెం దిగుతుందనమాట. మనకు నెక్ వచ్చేసి 9.5 వచ్చింది. నెక్ లూజ్ వచ్చేసి 2.5 పెట్టేసుకున్నాను. కింద వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. నెక్ డీపే కావాలి వీళ్ళకి, అందుకని చెప్పేసి నెక్ లూజ్ వచ్చేసి 2.5, నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్. ఇలా మార్కింగ్ అయితే వేసేసుకొని బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. డీప్ ఎక్కువగా కావాలంటే పైన 2.5 ఉంటే కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసాను చూడండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్, కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత షోల్డర్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. కుట్లతో కలిపి పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను. చూడండి, చంక కింద టైట్ కుట్టు కోసం అయితే ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చంక డౌన్ కోసము సైజ్ ప్రకారం చూద్దామని చెప్పేసి ఇంకా కరెక్ట్గానే వచ్చిందండి. నాకు 5.5 పెట్టేసుకున్నాను నేను ఇక్కడ చంక డౌన్ కోసము. 5.5 పెట్టేసుకొని మనకు షోల్డర్ ఎంత వచ్చిందని చూస్తే 6 ఇంచులకి ఒక గీత తక్కువగా వచ్చింది. అదే ఇక్కడ కింద కూడా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా బాక్స్ షేప్ వేసేసుకొని చూడండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ మనం అసలే చూసుకోలేదు కదా, చెస్ట్ లూజ్ చూసుకుందాం ఇప్పుడు. ఉక్స్ సైడ్ నుంచి ఉక్స్ పట్టి నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే చూస్తున్నారు కదా, 8 ఇంచెస్ వచ్చింది మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి. 8 ఇంచెస్ అంటే మనకు చెస్ట్ ఎంత 32. నడుము లూజ్ వచ్చేసి నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. చూడండి, ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకు 28 ఉందండి. ఇది చూడండి, 7 కదా, 7 4 భాగాలు ప్లేస్ చేసుకుంటే 28 వచ్చేసి నడుము లూజు. 32 వచ్చేసి చెస్ట్ లూజు. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచులు కదా, అదే 8 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా క్రాస్గా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్లకు ఉంటుంది. మనం ఇప్పుడు బ్లౌజ్కి ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఒకసారి. చూడండి, నాకైతే 7 వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. అదే 7 ఇంచులు 7 ఇంచెస్ మనకి ఆమ్ రౌండ్ సరిపోతుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నేను ఆమ్ రౌండ్ చెక్ చేసిన ప్రతిసారి నా చెయ్యి అడ్డమైపోతుందండి. ఈసారి కెమెరా వైపు తిప్పి చెక్ చేస్తాను. ఇంకా చూడండి, నాకు సరిపోలేదు, తక్కువగా వచ్చింది. నేను అందుకని చెప్పేసి ఇంకొక 1/2 ఇంచు దించుకొని మళ్ళీ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. చూడండి, ఇక్కడ ఇచ్చేసుకొని ఇప్పుడైతే చెక్ చేసుకుంటున్నాను. పైన 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకొని ఇలా టేప్ తిప్పుతూ చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసిందండి. 7 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇంకొకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసేటప్పుడు నేను కెమెరా వైపు తిప్పి మీకు కనిపించే విధంగా చెక్ చేసి చూపిస్తానండి. కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్
మనకి 8 ఇంచెస్ కదా నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ నుంచి పెట్టుకోవాలి మనం బ్యాక్ టక్స్. ఎందుకంటే ఆ 1 ఇంచ్ కుట్లలోకి వెళ్తుంది కాబట్టి ఇలా మిడిల్‌కి మర్చేసుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా ఏ విధంగా అయితే డ్రాయింగ్ వేసామో ఆ విధంగా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. మనకి సైజులు మారుతాయండి అంతే. కటింగ్ మాత్రం కొలతలు తీసుకోవడం మాత్రం సైజులే మారుతాయి అంతే. ఇప్పుడు నెక్కు ఒకరికి 10 ఉండొచ్చు, ఒకరికి 9 ఉండొచ్చు అలా ఉంటుందన్నమాట. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఒకరికి 6 ఉండొచ్చు, ఒకరికి 7 ఉండొచ్చు అలా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ టక్స్ దగ్గర కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటే తీసేసుకున్నాను. చూడండి ఇక్కడ మన బ్యాక్ టక్స్ నుంచి కింద నడుము దగ్గర ఒక పావించ్ అనేది కటింగ్లో తీసేయాలండి. కుట్టేసరికి హాఫ్ ఇంచ్ అవుతుంది అది. చూడండి ఇలా క్రాస్గా కంపల్సరీగా తీసేయండి. ఇది తీసేయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. బ్యాక్ సైడ్ కొంతమందికి ఇలా ముడతలుగా వచ్చేస్తుంది కదా, అలా ముడతలుగా రాకుండా ఉండాలంటే ఈ పావించేనండి మనకి. ఆ పావించి తీసేస్తే ఖర్చులో మనకి ఇంకొక పావించి వెళ్తుంది. అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇలా ప్రతిదీ గుర్తుంచుకోవాలండి. గుర్తుంచుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు బ్లౌజులు అనేది బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఇంకా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. చూడండి ఇలా క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్గా మార్చేసుకొని ఈ లైనింగ్ అనేది కింద మొత్తం హెచ్చు తగ్గులుగా ఉందండి కదండి, అది మొత్తం నీట్గా 4 పొరలు సమానంగా ఉన్నాయా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇలా ఒక లైన్ వేసేసుకొని ఒక పావించి ఖర్చు కోసం పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలండి. మనం హెచ్చుతగ్గులు పెడితే కూడా కొంచెం హెచ్చుతగ్గులే లూజ్ అయిపోతుంటాయి అన్నమాట. చూడండి ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను కస్టమర్ బ్లౌజ్ పొడవు అయితే సైజ్ ప్రకారం కట్ చేయట్లేదండి, హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా లేదని చెప్పింది. అందుకని చెప్పేసి 10 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను. ఒక పావించు కుట్ల కోసం పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు చంక డౌన్ వచ్చేసి 3.5 10 ఇంచెస్ ఉంది కదా, 3.5కి మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి ఇక్కడ 3.5కి మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. మనకు 10 వచ్చిందంటే 3.5 కంపల్సరీగా పెట్టాలండి. చంక డౌన్ వచ్చేసి పైన వచ్చేసి 1 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని మనకు ఆర్మ్ రౌండ్ టైట్ కుట్ వచ్చేసి 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత చూడండి ఇక్కడ పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుందాం. మనం 7 ఇంచెస్ దగ్గర నుంచి ఈ సైడ్ కుట్టు వరకు ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకొని చూడండి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి క్రాస్గా కిందకి తిప్పుతూ చూడండి ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి ఈ 7 ఇంచెస్ నుంచి మిడిల్కి ఇలా టేప్ పెట్టేసి ఎంతైనా ఉండాలి మిడిల్కి మర్చ్ చేసుకొని ఒక లైన్ వేసుకొని ఆ మూల దగ్గర నుంచి అక్కడికి 1.5 ఇంచ్ ఉండాలండి. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి కర్వ్ కోసం అయితే 30 ఇంచ్ లోతు అయితే గీసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా రావాలన్నమాట హ్యాండ్ కటింగ్. నేను చేత్తోనే గీసాను కదా, మీకు తర్వాత టేప్తో చూపించినా కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఆ విధంగా ప్రాక్టీస్ ఉండాలి. చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేసుకొని టక్స్ ఇచ్చేసుకోవాలి. చంక టైట్ కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర ఇచ్చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ అయితే డ్రాయింగ్ వేసి పెట్టుకున్నాం కదా 30 ఇంచ్ లోతు, అది అనేది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ టైట్ కుట్టు దగ్గర నుంచి పైన 1 ఇంచ్ వరకు స్టార్టింగ్లో సన్నగా తీసుకోవాలి. మిడిల్లోకి వచ్చేసరికి 30 ఇంచ్ లోతు ఉండాలి. మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా ఉండాలి. ఈ విధంగా తీయాలన్నమాట. పర్ఫెక్ట్గా కుదురుతుంది. హ్యాండ్ దగ్గర కుచ్చులు రావడం ముడతలు రావడం ఏమీ ఉండదన్నమాట. చూడండి ఇక్కడ ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకొని హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు 1 మీటర్ క్లాత్ అండి, ఇది ఈజీగా సరిపోతుంది మనకి. ఇలా నీట్గా సర్దేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి కట్ చేయడమే. చూడండి ఇలా క్రాస్గా. నేనైతే ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఓపెన్స్ ఉన్న వైపు పెడతానండి ఎప్పుడైనా. నేను స్టార్టింగ్ డే 1 నుంచి పెట్టిన కటింగ్ వీడియోలు చూడండి ఇలాగే ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకొని స్ట్రెయిట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి. సైడ్ వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర కూడా ఇలా వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇప్పుడు
ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి మనకు ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసి ఆ షేప్ లోపల 1/2 ఇంచ్ లోతు ఏ సైజ్ అయినా పర్వాలేదు, చిన్నవారైనా పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఎవరికైనా ఇదైతే మార్పు అయితే ఉండదండి. 1/2 ఇంచ్ లోతు అక్కడ. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ఫ్రంట్ నెక్ చూడండి, ఇలా బ్లౌజ్ని ఇలా నీట్గా పర్చ్ చేసుకొని ఫ్రంట్ పొడవు చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ సాగ తీయకూడదు, నాకు సాగ తీయకుండానే 12 ఇంచెస్ వచ్చిందండి. ముందు నెక్ వచ్చేసి 6.5 వచ్చింది, పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. 6.5కి ఒక గీత ఎక్స్ట్రాగానే పెట్టానండి, ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ ఇస్తాం కదా కుట్టు, అందుకని. ఫ్రంట్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఒక లైన్ అయితే వేసేసుకొని నెక్ రౌండ్ షేప్ తిప్పేసాను. చూడండి, పావు దక్కు 7 ఇంచులు పెట్టానండి నేను. కొంచెం ఒక పావు ఇంచు పైకి గీసుకున్నాను, ఎందుకంటే కుట్టేసరికి కిందికి దిగుతుంది కదా మనకి, అందుకని. చూడండి ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి సైజ్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని షేప్ ఇచ్చేయడమే. షేప్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ. ఇలా ఇక్కడ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాటు, 2 ఇంచుల గ్యాప్తో ఒక డాటు, పొడవు వచ్చేసి 2.5. మ్యాక్సిమం అన్ని సైజులకు ఇంతే ఉంటుందండి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే మారుతుంది. చూడండి ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో, ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నానండి. చూడండి ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి ఈ 2 డాట్స్ వేసేసుకుంటే అది కూడా వచ్చేస్తుంది. ఇలా రావాలి మనకి, ఇలా ఈ విధంగా రావాలి మార్కింగ్ వేసుకుంటే. కుట్టిన తర్వాత కూడా ఇలాగే రావాలండి, షేప్ అనేది అలా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా కట్ చేసుకుందాం మనం. చూడండి మనకి షోల్డర్ నెక్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేశాను, సరిపోయింది. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదండి, మీరు లైక్స్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా. మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ విధంగా ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో ఈ టక్స్ అయితే పెట్టేసుకుందాము డాట్స్ వేసే దగ్గర. మనకి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఇలా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా ఉందో కటింగ్ అనేది. చూడండి ఇక్కడ సైడ్ వైపున వచ్చేసి మినిమం 2 ఇంచెస్ అయినా ఉండాలండి క్రాస్ బెల్ట్ అనేది. నాకు 2 ఇంచెస్కి తక్కువగా ఉంది, నేను అందుకని చెప్పేసి ఒక పావు ఇంచ్ పైకి కట్ చేస్తున్నాను. 2 ఇంచెస్కి తక్కువగా ఉంటే కూడా షేప్ అనేది బాగుండదండి. 2.5 నుంచి 2 ఇంచెస్ వరకు ఉండొచ్చు. నాకు వచ్చేసి 2.5 ఇంచులు వచ్చింది, ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. ఇంకా నేను కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలా నీట్గా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్, వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని పొడవు వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నానండి. అటు చివరిని వచ్చేసి 3 ఇంచెస్ మనకు కుట్టిన తర్వాత 2.5 అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 4 ఇంచుల వరకు పెట్టేసుకొని ఇలా క్రాస్గా షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. చూడండి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకొని కట్ చేసుకున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు వీలైతే ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మీకు అర్థమైందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ మీద వేసి అయితే కట్ చేస్తున్నాను, కానీ మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసింది మాత్రం మొత్తం వీడియో తీయలేదండి. వీడియో అనేది లెంతీగా అయిపోతుంది. ఇంకొకసారి ఎప్పుడైనా మొత్తం మెయిన్ క్లాత్ మీద ఎలా వేసి కట్ చేసుకోవాలన్నా చూపిస్తాను. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.